అందరికీ నమస్కారం. 2024 జూన్ 22 శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ ఏరువాక పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియోను చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణమిలోపు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజే రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. దీనిని యజ్ఞంలాగా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకొని నడుస్తారు. కానీ పొలాలు లోపలికి దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని దైవ సమానంగా భావిస్తారు రైతులు. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పొలాల్లో మోది దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తూ ఉంటారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలి అంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠం పూర్ణిమ. ఔషధులకు సన్యాసినికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నటం సెంటిమెంట్. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు. అలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంటుంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఒక జగన్నాథ స్వామిని 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర చేసిన జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుని జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈరోజు జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమున కొంతమంది అశ్వత్థామ నారాయణుడని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించడం ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పాము కథను వింటే చాలు, పేదరికం అనేది మీ దరిదాపులోకి రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు. కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా కూడా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేత్తో దున్నడం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండడం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వడం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకను ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది.
అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేదేమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుకుంటాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకొని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోకి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరిని మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవడం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడున్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోకి వెళ్ళి శివుడి ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడి ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావడం చూసి రైతు చూసిన పాము, ఈ రైతు నా భర్త కొడుకు చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతని బతకనివ్వను అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకను ఉండడం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇతడుని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యను, తన పిల్లలను చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏంటో అర్థమవుతుంది. ముందుగా ఇతడికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పైన ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళడం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చేయాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పల్లో దాక్కొని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తాడేమో అని రాత్రంతా కూడా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటికి వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోకి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుని చూసి, నేను ఈ బాలుని కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బామును కాటేసింది. ఆ బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టే శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కాను పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకి రావడం చూసిన రైతుకు గుండె ఆగినంత పనైంది. పాము గుమ్మం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికే నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరు ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుంచి నురుగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడడం చూసిన పాముకు ముందు జాలి వేసింది.
కానీ తర్వాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్త్రి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లని మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోకి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్టుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్టుగా బతిమిలాడుతున్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది, ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతడు నా పిల్లను పెంచుకుంటున్నాడా, నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్ట జోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లినైన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను. అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చేయాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు, ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య పిల్లవాడిని చేతిలోకి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీటిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలన ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని, పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతున్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరికి రావడం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీకు ఒక వస్తువునిస్తున్నాను, నువ్వు దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమని ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను, నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకును చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలిసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మనిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బతుకుతారు. నా కొడుకు తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమ్మనికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమ్మని కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా
కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరిని చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగుపామును ఎంతో భక్తి భావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందువు పురాణాల ప్రకారం నాగుపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆవరణ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటువంటి నాగమణి సొంతం చేసుకోవడం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదే విధానంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తుంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగుపని ఉంటుందా? ఆ నాగమణి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా? లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకథేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ లోకాల్లో ఎన్నో జీవరాశులు నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడో పురాణాలు చెప్తున్నాయి. ఆదిశేషుడు, వాసుకి లాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగుపాములు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ నాగుపాముల తలపైన నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగుంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధానంగా కాంతివంతమైన కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయ పరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాల్లో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండడం వల్ల నాగుపామును భక్తి భావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి మరియు అమావాస్య అని ఇద్దరు అక్కా చెల్లెల కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్క చెల్లెలు ఇద్దరికి మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరు కూడా అమావాస్యను ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధని తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహం చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన అమ్మకి ఎవరైనా వేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అనుకుంటుంది. దానికి రాజు కూడా సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాం. అక్కా చెల్లెలు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహం కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో చూస్తాను. ఆమె ఎప్పుడు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా
వివాహం చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రం వదిన గారులపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెల్లిస్తాయి ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజని ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది, కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లెలు నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువల్ల నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమి చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు, కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పౌర్ణిమ కళ్ళ నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది. ఓ మహాదేవా, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేంటి? పూజలు చేయడం నా తప్ప? పని చేయడం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళకుండా ఆ ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్న వదినల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తను పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మ చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మ అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే అని చేస్తానని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాత పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వకు కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది,
చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. అయిన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గారి ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లో నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులు ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. తల్లి మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడున్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇక కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలు తన పిల్లలకి ఇచ్చింది. కొత్త బట్టలు తన పిల్లకి ఇచ్చింది. తన గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటిలో నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివ పూజలు ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఉండే ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్న వదిన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు వెళ్లకుండా ఉంటాను, ప్రసాదం అందరికీ పంచాలి, అందువల్ల నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య విడకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాతనే తమకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువల్ల నేను అవేమి చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పి తన నావను దాటి తన అన్న వదిలింటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళి పొమ్మంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకేం ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు
అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తున్నాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని ఆజ్ఞాపించేసరికి సంచిని ఇవ్వరా అని అడిగింది. నీటికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోమని చెప్పింది. కాళీమాత, పరమేశ్వరుడు, తులసిమాత కూడా సంజీవిని ఇంటికి వస్తుంది అని వెళ్ళిపో చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునే సమయం తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యని బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటుంది. అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నీకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్న వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. నువ్వు వదినలకు ఎప్పుడు ఎలాంటి సహాయం చేయలేదు. నీకు వదినలు ఎలాంటి సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనపడిన అవలకు, సాధువుకు ఎవరికి కూడా విలువనివ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలన భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుని ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది. చెల్లి, నువ్వెప్పుడు కూడా 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రం, అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా, ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలను చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవద్దు. నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను. అందరికీ కూడా సహాయం చేశాను. అందరి పనులను చేశాను. అందువల్ల నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలు చేయాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక ఈ పౌర్ణమి రోజు సత్యవ్రత వ్రతం చేస్తారు. కాబట్టి సత్యనారాయణ వ్రత కథను వింటే చాలు మీ సిరు తిరిగిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం. పూర్వం కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో ప్రత్యక్షమయ్యి అతన్ని కష్టమేమిటో చెప్పమని అడిగారు. అప్పుడు బ్రాహ్మణుడు తన పేదరికం మార్గం చెప్పమని కోరుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు, సత్యనారాయణుడనే పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడట. కొన్ని ఆ వ్రత వివరాలను చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. అసలు ఆ బ్రాహ్మణుడిని ఎప్పుడైనా సరే సంకల్పంతో మేలుకొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాను. ఆశ్చర్యం కాదు, ప్రతిరోజు కన్నా ఆరోగ్యమే చాలా ఎక్కువగా ధనం సంపాదకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశావు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతడి కష్టములన్నీ కూడా తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పటి నుంచి ప్రతి నెల వ్రతం చేసి అన్ని పాపాలను విముక్తి పొందాడు. బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. అక్కడికి ఒక కట్లమ్మ అతను వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుని దాని విశేష ఫలితం ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగేసరి అతనికి ఆ వ్రతం మీద బాగా కురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళిపోండి, తాను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే దమ్ము ఎంత వస్తే అంతలో చేస్తానని అతడు అనుకోవడమే తడవు. ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటిపండు, చక్కెర, నెయ్యి, పాల
పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యంచే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి లోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరు కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరారు. ఇంకా ఎడారిలో ఒక చిన్న బిడ్డ నివసిస్తూ ఉండేది. అక్కడి ఎక్కడంటి పచ్చదనం లేకపోవడం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా కూడా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ వెంట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ చిన్ని పిట్ట, ఇంత మండే ఎడారిలో నువ్వు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం అడగనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిని నిర్ధరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెం తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. ఈ కోరికను ఇలా తీర్చాలని నాకు బాలు మీద వద్దు. అయినా నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను కడుగుదాను అని నారదుడు. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళిన నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణుమూర్తునకు ఈ పిట్ట విన్నపం తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలేదా చేయగలదు, కానీ అప్పే విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఎప్పుడు ఏదో ఒక కాలిపై నుండి గెదుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలుతో కొంత విశ్రాంతిని ఉపశమనం కలుగుతుంది. ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. సరేనని విష్ణువు దగ్గర సెలవు తీసుకొని నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని విని సంతోషించింది. ఆ చిన్నపిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, ఒంటి కాలు మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగం ఏమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమ్మలో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తుకొచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చొని ఉంటుంది. పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందని విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఇలా అన్నాడు, అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు, కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకొని ఆచరించింది. అంతేకాకుండా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతర్కరణ అమల్లో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడు నష్టపోడు. ఎప్పుడు నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక విధానంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞత భావము, విశ్వాసము, వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలోనైనా సరే పచ్చని చెట్టు మొలుస్తుంది.
అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. శనిదేవుడు సాధారణ మానవుడనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముడు చేతిలో అతడికి కథ ముగిసిందని చెప్తారు. అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవడం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడైతే కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానంతో అష్టదిగ్బాలకు కాసించే. అంతేకాదు, ఆయన అన్ని నివేదాలను చదివాడు. రావణాసురుడి అన్ని శాస్త్రాలు చెప్పినవాడు. 64,000 విద్యల్లో ప్రావీణ్యం కలవాడు. నవగ్రహాలను 9 గ్రహాలు చేసుకొని తొక్కినవాడు నా రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, ఇది నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెరపట్టారు. మీరేమి తీర్పు చెప్పండి అంటాడు. ఇక రావణాసురుడు కోపంతో, ఊరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారిపై భార్యను నువ్వెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే విని ఉరి తీయండి అని చెప్పి శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. నవగ్రహాలను బూల పెట్టి భారీ వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్ద నరదు కూడి ఇచ్చాడు. ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారదుడు, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు, ఒకసారి మమ్మల్ని బొన్న పడుకోబెట్టకుండా తిప్పి చూడమని, అప్పుడు అమ్మ ప్రతాపం చూపిస్తాను అంటాడు. అదంటని రావణాసురుడు రానని చెప్పాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపులను దాచుకు ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి కాదుగా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది. నవగ్రహాలు భయపడి నువ్వు వారిని ఊళ్ళ పెట్టావని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా ఇదే అనుకుంటున్నారు. అన్నీ అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురెలేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలకు తిరుగుతాడు. ఆ మంటపై హృదయాలపై కాళ్ళు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలాంటి అందమైన పెద్ద కాళ్ళు పెట్టి వస్తాడు. శనిగ్రహం మీద పాడటానికి రామాయణం పెట్టమన్నావు కదా, పెట్టేస్తున్నాను. ఇంకా శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చేసి అన్నావని ఏడుస్తూ ఉంది. రావణుడు ఇంకా నరేంద్ర అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. ముక్కులు చెవులు లక్ష్మణుడు కోసి ఇచ్చిలో పెట్టాడు. సీత అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకడం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివిన వాడు, 10 తలలు 20 చేతులు కలిగిన వాడు, బ్రహ్మ వంశంలో జన్మించిన వాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాధిపతి రావణాసురుడికి వినాశం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది క్రూరమైనది. మనుషులు, దేవతలను ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. కనువాక ఏరువాక పౌర్ణమి సందర్భంగా వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ గంటల సుడి తిరిగిపోతుంది, కష్టాలు బాధలు దూషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఖచ్చితంగా మీకు రాజయోగం పడుతుంది. ఏరువాక కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అదృష్టపడుతుంది. ఈ నెల 22 ఏరువాక పౌర్ణమిలోపు ఈ వీడియోను చూడండి.
ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండే ధనధాన్యాలకు లోటు లేకుండా, కష్టాలు, దోషాలు, బాధలు అన్నీ పోయి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అందరూ ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ శివుడి అనుగ్రహం, ఆ నారాయణుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.